వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా అమ్మ అయితే మామిడికాయ నిలవ పచ్చడి చేస్తుందండి. మా ఇంట్లో మా అమ్మ ఎలా చేస్తుందో మీ అందరూ చూపిస్తాను. వచ్చేయండి, మీరు కూడా చూసేద్దురు. ఇక్కడైతే మా అమ్మ అయితే కాయల్ని శుభ్రంగా అయితే తడంతా పోయేలాగా తుడుచుకుంటుంది. తుడుచుకొని అయితే అవన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకుంటుంది. మా అమ్మ అయితే పచ్చడి కోసం ఇక్కడైతే మిరపకాయలు అలానే ఆవాలు కూడా ఎండలో పెట్టిందండి. తర్వాత ఉప్పు కూడా పెట్టిద్ది. మామిడికాయలు ఇక్కడ మా అమ్మ అయితే మామిడికాయలు అయితే కట్ చేస్తుంది. అసలు ఆ మామిడికాయలు అయితే అసలు తెగట్లేదండి. ఈ మామిడికాయలు అయితే మా అమ్మ అయితే తోటలో నుంచి తీసుకుంది. ఇక్కడ మన మార్కెట్లో తీసుకుంది ఏంటంటే అక్కడ కట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ చేత కట్ చేయించుకోవచ్చు. కానీ మనం తీసుకుంది కదా డైరెక్ట్గా కట్ చేయడానికి అయితే ఇక మనమే కట్ చేసుకోవాలి. అస్సలు తెగట్లేదండి. ఆ టెంక్ అనేది చాలా గట్టిగా ఉంది. ఇక్కడ నేనైతే ఒక కాయ అయితే కట్ చేస్తున్నాను. నా వల్ల అయితే అస్సలు కాలేదు. అదైతే రౌండ్గా తిరుగుతుంది కానీ ఆ టెంక్ అనేది మాత్రం అస్సలు కట్ అవ్వలేదు. నేనైతే చాలా ట్రై చేశాను. ఇక్కడ నేనైతే నా వల్ల కాదని చెప్తున్నాను మా అమ్మకి. అసలు నా ఎంత ట్రై చేసినా కానీ అసలు తెగననేది ఇవ్వట్లేదండి. పాపం మా అమ్మ అయితే మొత్తం అమ్మే కట్ చేసింది. మరి ఎలా కట్ చేసిందో గ్రేట్ మా అమ్మ అయితే. మా అమ్మ కట్ చేస్తుంటే ఆ కత్తిపీట అయితే తెగట్లేదండి. మా అమ్మ అయితే అంతే అయితే ఆ కత్తిపీటతోనే అయితే కట్ చేస్తుంది. నన్ను అయితే వెళ్ళి మెంతులు అయితే ఎంచమంది. మనమైతే వెళ్ళేది మెంతులు అయితే ఎంచుదాం, వచ్చేయండి. ఈరోజే మా అమ్మ అయితే ఈ సరుకులన్నీ తెచ్చింది. వీటిలో అయితే మెంతులు ఉన్నాయంట. ఇప్పుడైతే ఈ మెంతులు అయితే బయటికి తీసి మనం అయితే మెంతులు అయితే రోస్ట్ చేసుకుందాం. ఆవపిండి ఆవపిండి అండి, ఇది కూడా తీయాలి బయటికి. ఇవి కూడా పచ్చడికనే తెచ్చింది. ఇంకోటి కింద పడిపోయింది. ఎక్కడ మెంతులు, మొత్తాన్ని మెంతులు అయితే వెతికాను. ఇప్పుడు ఇవైతే వేయించాలి. ఇక్కడైతే నేనైతే మెంతులు అయితే వేయించుతున్నాను. వేయించుతా అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే చాకో చిప్స్ అని ఇస్తే అవి అయితే తింటా అయితే ఇంట్లో అది అయితే వేయించుతున్నాను. నేనున్న 5 నిమిషాలేనండి ఆ వంటగదిలో. అప్పటికే నాకైతే ఫుల్ స్వెట్టింగ్ అయితే వచ్చినాయి. ఈ సమ్మర్లో ఆ వంటగదిలో పని చేయడం అంటే మామూలు విషయం కాదు. నేను అసలు 5 నిమిషాలు పని చేసాను లేదు. నేనైతే ఫుల్ చెమటలతో అయితే తడిచిపోయాను. నేనైతే ఆ చెమటలు తుడుచుకుంటే మీకు అదే చెప్తున్నాను. ఈ సమ్మర్లో వంటగదిలో పని చేయడం మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ అని. ఇక్కడైతే మెంతులు అయితే వేయించుతున్నానండి. ఇవైతే వేగిపోయినాయి, అవే మీకు చూపిస్తున్నాను. మెంతులు అయితే వేగిపోయినాయి అని. ఇక అక్కడితో నా పని అయితే అయిపోయింది. అమ్మ అయితే కష్టపడి ఇన్ని ముక్కలు అయితే కట్ చేసింది. ఇవన్నీ ఎప్పుడు కట్ చేసింది, ఇంకా ఇన్ని ఉన్నాయండి. ఇవన్నీ కట్ చేసినాక ఈ పచ్చడి అయితే పట్టడం అయితే స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఇంకా మా అమ్మ అయితే మామిడికాయలు అయితే ఇంకా కట్ చేస్తూనే ఉంది. పాపం మా అమ్మ అయితే చూడండి ఎంత కష్టపడి అయితే కట్ చేస్తుందో. ఆ మామిడికాయలు అయితే అస్సలు తెగట్లేదండి. మరి అసలు ఆ మామిడికాయలు అంత గట్టిగా ఉన్నాయో లేకపోతే ఆ కత్తిపీటలో ప్రాబ్లం అయితే నాకైతే అస్సలు అర్థం కాలేదు. పాపం మా అమ్మ అయితే చాలా కష్టపడి అయితే ఆ మామిడికాయలన్నీ అయితే కట్ చేస్తుంది. ఈ మామిడికాయ పచ్చడి అయితే నేనే అడిగానండి మా అమ్మని అయితే పట్టామా అని. పాపం నా కోసం అయితే మా అమ్మ అయితే చాలా కష్టపడి అయితే ఆ మామిడికాయలన్నీ అయితే కట్ చేస్తుంది. ఇక నేనైతే ఇక మామిడికాయల్లో జీడి తీసినాక వైట్ లేయర్ లాగా ఉండేది కదండి. ఇక అదైతే శుభ్రంగా అయితే ఒక స్పూన్ తీసుకొని అయితే మొత్తం అయితే తీస్తున్నాను. ఇక తర్వాత నేనైతే మా అమ్మ అయితే చున్నిలపాయలు అయితే ఒలిపోయింది. ఇక నేనైతే బయటకు అయితే తెచ్చుకొని బయట అయితే శుభ్రంగా కూర్చొని బయట అయితే గాలి వస్తుందండి. ఇక ఆ పంచలో కూర్చున్నా కానీ ఇంకా చెమటలు పడుతున్నాయి. ఇక నేనైతే ఒలుస్తున్నానండి. అందులో ఒక మక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇంకో కత్తిపీట అయితే తీసుకొని వచ్చాడు అడిగి వేరే వాళ్ళ దగ్గర. ఇక మా అమ్మ అయితే ఇక దాంతో అయితే ట్రై చేస్తుంది అక్కడ మామిడికాయలు కోయడానికి. ఇక నేనైతే ఇక్కడైతే కష్టపడైతే ఆ ఉల్లిపాయలు చున్నిపాయలు అన్నీ అయితే ఒలుస్తున్నానండి. ఇక అసలు ఇవైతే ఇలా ఒలిచేటప్పుడు ఏముండదులే కదండి, తర్వాత ఆ వైట్ లేయర్ ఉండేది కదండి ఆ చున్నిలపాయల మీద.
ఇక ఆ పొట్టు తీసేటప్పుడైతే బొటనవేలు కూర అయితే చాలా నొప్పి వచ్చింది, నాకైతే చాలా నొప్పి వచ్చింది. నేనైతే కష్టపడి ఎలా కూడా అవన్నీ అయితే ఒలిచేసానండి. ఈరోజైతే చాలా కష్టపడ్డాము, పాపం మా అమ్మ కష్టపడింది, నేను కష్టపడ్డాను. నాకైతే స్వెట్టింగ్ చూడండి అక్కడ ఎలా వస్తుందో. నేనైతే సీరియస్గా కూర్చొని అవన్నీ ఒలిచానండి. ఇక్కడ మీకైతే అదే చెప్తున్నట్లున్నాను. 5 hours later. ఎట్టకేలకు మొక్కలు అయితే కోసిందండి మా అమ్మ. మీరు నమ్ముతారో నమ్మరు, మా అమ్మ అయితే 2:30 కూర్చుంది. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 5:30. కరెక్ట్గా 3 hours అయితే ఇవి కట్ చేయడానికి అయితే పట్టింది. ఇది పండిపోయింది. మామిడికాయ పచ్చడి చేయడం ఎంత కష్టమో నాకైతే ఇప్పుడే తెలిసింది. ఈ ముక్కలన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మళ్ళీ ఆవు పిండి, మెంతి పిండి మిక్సీ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ పచ్చడి ఐటమ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. డబ్బా అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోవాలి. తడి అనేది అయితే అస్సలు ఉండకూడదు. తడి తగిలితే ఏమైందంటే పచ్చడి అనేది త్వరగా పాడైపోయిద్ది. నిల్వ ఉండే పచ్చడికి ఏంటంటే తడి అనేది అస్సలు తగలకూడదు. మీ దగ్గర మానికది ఉంటే మీరైతే మానికతో కొలుచుకోండి. మా దగ్గర అయితే సోలే ఉంది, అందుకని మేమైతే సోలతో కొలుస్తున్నాం. మానిక ముక్కలకైతే మనమైతే అరషాడు ఉప్పు, అరషాడు కారం, అలానే అరగిద్ద మెంతిపిండి, గిద్ద అయితే ఆవు పిండి అయితే తీసుకోవాలి. అలానే kg ఆయిల్ అయితే తీసుకోవాలి. మనమైతే దీంతో అయితే ముక్కలు అయితే కొలుద్దాం. మనకి ఎన్ని నచ్చితే అన్ని అయితే చున్నులపాయలు అయితే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడైతే మనమైతే ముక్కలు అయితే కొలుద్దాం. వచ్చేయండి. ఇక్కడ నేనైతే ఇక డబ్బా అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక మామిడికాయలను అయితే కొలవాలి కదా. మా దగ్గర అయితే మానికది లేదండి. మా ఇంట్లో అయితే మా చిన్నప్పటి నుంచి సోలదే ఉంది. ఇక మా అమ్మ అయితే ఆ సోలతోనే నన్నైతే మామిడికాయలు ఇక అయితే కొలవమంది. ఇక నేనైతే ఇక్కడ కొలుస్తున్నాను. మొత్తం 4 మానికల మామిడికాయలు అయితే వచ్చినాయండి. సోల చిన్నది కదా, మామిడికాయలు అయితే అస్సలు సరిపోవట్లేదు, ఊరకు నేను నిండిపోతుంది. ఇంకా అలానే నేనైతే కొలుస్తున్నాను. ఈ పచ్చడి మొత్తం నేనే చేశానండి, నేనే ఉంటాను. చూడండి, ముక్కలు అయితే కొలిచేసాం. ఇప్పుడు ఇవి అయితే పక్కన పెట్టుకొని ఉప్పు, ఆవాలు, మెంతులు ఈ 3 అయితే మిక్సీ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనమైతే ఈ ఆవాల్లో అయితే సన్నగా పొట్టుందండి, అందుకని దీన్ని అయితే మనమైతే జల్లించుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఆవు పిండి అలానే మెంతి పిండి అయితే మిక్సీ పడుతున్నాను. అలానే ఉప్పు కూడా మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. మనమైతే రాళ్ళ ఉప్పు తీసుకుంటాం కదా, ఈ 3 అయితే మిక్సీ పట్టుకోవాలి. ఆవు పిండి, మెంతి పిండి అయితే ఈ 2 అయితే జల్లించుకోవాలండి. ఇక ఇవి కూడా మెత్తగా పట్టుకోవాలి, లేకపోతే మనకి ఏంటంటే పచ్చళ్ళలో గుజ్జు రాదు కదా, అందుకొని మనమైతే మెత్తగా మంచిగా పట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే ఆవు పిండి అయితే పడుతున్నాను. ఇవంటే ఎంత మెత్తగా పట్టుకుంటే, ఎంత మంచిగా జల్లించుకుంటే మన పచ్చడి టేస్ట్ అనేది అయితే అంత బాగుండిద్ది. ఇక నేనైతే ఇక్కడ ఆవు పిండి అయితే మిక్సీ అయితే పట్టుకున్నాం. దీన్ని అయితే జల్లించుకున్నాక మళ్ళీ కలుద్దామండి. బాయ్. అన్నీ మిక్సీ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే అసలైన ఘట్టం, పచ్చడిని మిక్స్ చేసేది, అది నేను చేస్తున్నాను. ఎందుకంటే మమ్మల్ని కట్ చేయమంటే చేయంతా కోసుకుంది, సో ఆవిడ చేయలేదు కాబట్టి నేను చేస్తున్నాను. ఎలా వచ్చిందో చూద్దాం. కారాలు కలుపుతారు, ఆయిల్ కలుపుతారు, కానీ నేనేంటే యూట్యూబ్లో చూశాను. ఫస్ట్ అంటే ఆయిల్ కలుపుతా అంటే ముక్క అంటే ఎప్పుడు 1 year ఉన్నా కానీ క్రంచీగానే కరకరలాడుతూ ఉండిద్దంట. మనం కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ కలుపుతాం. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ పోసి ముక్కలు అయితే బాగా కలుపుకున్నాం.
మిగిలిన ఆయిల్ మనం లాస్ట్లో ఉప్పు కారాలు కలిపినాక మిగిలిన ఆయిల్ అయితే ఇందులో వేసుకుందాం. నేనైతే శుభ్రంగా హ్యాండ్ అయితే వాష్ చేసుకున్నాను. ఫస్ట్ మీరు కూడా కలిపేటప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోండి. నా లైఫ్లో నేనైతే ఫస్ట్ టైం పచ్చడి పెడుతున్నా, ఎలా వచ్చిందో చూద్దాం. ఆయిల్ అంతా అయితే మొత్తానికి బాగా పట్టించుకున్నా. ఫస్ట్ మా అమ్మ డైరెక్షన్లో చేస్తున్నా. ఇంక ఇక్కడైతే ముక్కలకైతే బాగా ఆయిల్ పెట్టించుకొని వాటిని అయితే బాగా ఎగరేసుకోవాలి, ముక్కలకు బాగా ఆయిల్ పట్టేదాకా. ఇక తర్వాత అయితే మనమైతే అన్ని కొలత ప్రకారం అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాం కదా. ఇక వాటిలో నేనైతే ఫస్ట్ అయితే ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను. ఇక ఇక్కడైతే కారం తీసుకున్నాను. ఈ కారాన్ని అయితే మా అమ్మ అయితే మిరగాయలు తీసుకొని వాటిని ఎండబెట్టి మర్ర అయితే ఆడిచ్చింది. ఆ కారం అండి, నేనైతే ఇక్కడ అదే మీకు చెప్తున్నాను. ఇక మీకు అలా దొరకకపోతే షాప్లో యూజ్ చేసే కారం అయినా తీసుకోవచ్చండి. కాకపోతే మాకు దొరికింది కాబట్టి మేమైతే ఆ కారాన్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఈ కారం అయితే మంట కూడా చాలా ఎక్కువగా ఉండిద్ది అని చాలా టేస్ట్ బాగుండిద్ది అని మా అమ్మ అయితే ఈ కారం అయితే ఇలా అయితే తీసుకుంది. ఇక్కడ నేనైతే అన్ని కొలుస్తున్నాను, మా అమ్మ అయితే చెప్తుందండి ఇన్ని గిద్దలు తీసుకో అని. ఇక దాని ప్రకారం నేనైతే కారాన్ని అయితే కొలిచి అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్త అండి, కారం అయితే అక్కడ అంటుకుంటే కళ్ళ దగ్గర అలా పెట్టుకోమాకండి. మీరు ఎవరైనా ఇలా పచ్చళ్ళు చేసేటప్పుడు కళ్ళు అయితే చాలా మండుతాయి. నేనైతే కబక్కన అలా టచ్ చేసినట్టున్నాను కంటి దగ్గర అయితే. నాకు తర్వాత కంటి దగ్గర అయితే చాలా మంట పుట్టిందండి. ఇక దాన్ని తుడుస్తుంటే ఇంకా మంట వచ్చింది. ఇక ఇక్కడైతే కారాన్ని అయితే తీసుకున్నాక నేనైతే ఇక ఆవు పిండి అయితే తీసుకుంటున్నాను కొలతల ప్రకారం. ఆవు పిండి తీసుకుంటున్నాను, ఇక్కడైతే అదే కొలుస్తున్నానండి. ఇక ఇక్కడ మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే చున్నులపాయ కూడా తీసుకొచ్చి అయితే ఇక్కడైతే పెట్టాడు. ఇవి మర్చిపోయావు పిన్ని అని. నేను ఆవు పిండి మెంతి పిండి వేసుకున్నాక ఇక ఇగో ఈ చున్నులపాయలు అయితే తీసుకుంటున్నానండి. ఇక చున్నులపాయ మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదండి. మరీ ఎక్కువ చున్నులపాయలు వేసుకున్నా కూడా ఏంటంటే కారు వాసన అంటారా కదండి, అదైతే వస్తుంది. కానీ చున్నులపాయలు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. బాగా ఆయిల్లో ఊరిన చున్నులపాయలు మనం పచ్చడి తినేటప్పుడు అయితే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇక తగినన్ని చున్నులపాయలు తీసుకున్నాక నేనైతే ఇక్కడైతే కలపడం అయితే స్టార్ట్ చేశానండి. నాకైతే ఇంతవరకు నేను ఎప్పుడు ఇలా పచ్చళ్ళు చేయలేదండి. మా అమ్మ అయితే చెప్తుంది జాగ్రత్త త్వరగా కలిపేయి లేకపోతే చెయ్యి అయితే చాలా మండిద్ది అని. ఇక నేనైతే అవైతే చాలా ఎక్కువగా ముక్కలు చాలా ఎక్కువగా ఉండేసరికి ఏందని నాకైతే చెయ్యి అయితే అస్సలు తిరగట్లేదు. అప్పటికే చెయ్యి మండడం అయితే స్టార్ట్ అయింది. కానీ నేనైతే ఇదే ఛాన్స్ నేర్చుకోవడానికని ఇక నేర్చుకోవడానికని ఇక అలా అయితే కలుపుతున్నాను. ఈ మామిడికాయ పచ్చడి చేయటం మనం తినేటప్పుడు అనుకుంటామా ఏముంది ఈజీయే కదా అన్ని పచ్చడి కన్నా అని, కానీ చాలా కష్టం అండి. చెయ్యి అయితే చాలా మండుద్ది. అన్ని ఆ ముక్కలు కట్ చేయడం అయితే అబ్బా చాలా పెద్ద ప్రాసెస్ అండి బాబు. అవన్నీ మిక్సీ చేసుకోవాలి, ఆ ముక్కలు కట్ చేసుకోవాలి, ఇక మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకొని అయితే పచ్చడి అయితే స్టార్ట్ చేయాలి. ఇక నాకైతే ఇక ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది. నేను అలానే కష్టపడైతే ఇక దాన్ని అయితే శుభ్రంగా అయితే కలుపుతున్నానండి. ఇక మీలో ఎవరైనా ఏం చేస్తారంటే ఒకవేళ ఇలా చేతితో పచ్చడి కలిపేవాళ్ళు పచ్చడి కలపడం అయిపోయినాక ఏంటంటే శుభ్రంగా హ్యాండ్ని సబ్బుతో వాష్ అయితే చేసుకోండి. వాష్ చేసుకున్నాక దానికైతే ఫుల్గా అయితే కొబ్బరి నూనె అయితే అప్లై చేసుకోండి. అప్పుడైతే అంత మంట అయితే ఉండదు. నేనైతే ఇదే టిప్ ఫాలో అయ్యానండి. మీలో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం మీరు కూడా తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. ఫైనల్లీ మా పచ్చడి అయితే ఇక్కడైతే రెడీ అయిపోయిందండి. మొత్తానికైతే ఎట్టకాయలకైతే మా ఇంట్లో అయితే ఆవకాయ పచ్చడి అయితే అయిపోయింది. ఇక్కడితో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో నచ్చిందా? ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తే చూసి అయితే ఎంజాయ్ చేయండి. బాయ్.